ఓం శ్రీ జ్ఞానదండాయుధపాడియే నమో నమః. శివశక్తుల పుత్రుడైన కృత్తికల అంశమైన జ్ఞానదండాయుధపాణి అయిన షణ్ముఖుని సంపూర్ణమైన ఆశీస్సులు. మానవ జాతికి ఆత్మల విడుదలకై ఉన్నతమైన కార్యమును చేయుచున్న నా ప్రియమైన అగస్త్య మహర్షికి షణ్ముఖుని ప్రేమపూర్వక ఆశీస్సులు. 7 కొండలు దాటి సప్త సముద్రములు దాటినచో ఆ మనిషి కీర్తివంతుడు కాగలడు. 9 ద్వారములను దాటితే 10వ ద్వారము తెరుచుకొనును. ఈ భూగ్రహముపై ఈ సమయంలో అతి ముఖ్యమైన 2 వేరు వేరు కార్యములు నడుచుచున్నవి. భగవంతుని పరిపూర్ణమైన అయస్కాంత శక్తి అంతటా ప్రవహిస్తున్నది. 4 యుగములు పూర్తి అయి మరొక చతుర్యుగము పుట్టుటకై సత్యయుగము వికసించుటకు కాలము యొక్క అత్యున్నత స్థితులు తయారుగా ఉన్నవి. జ్ఞానం ఒకటే పూర్తిగా వికసిస్తూ ఉన్నది. ఈ సమయం నుండి సత్యయుగం ప్రారంభమైన కారణాన భూమిపై అనేక మార్పులు గోచరమగును. మానవులు కలి ఎల్లలోనే జీవిస్తూ ఉన్నను వారి ప్రాణము ఆత్మ సత్యయుగములో ప్రవేశించును. శరీరానికి సంబంధించిన బుద్ధియు ఈ సమయంలో కలి నుండి విడిపడుటకు వీలు కాదు. అయినను ప్రాణశక్తి సులభముగా విడిపడుటకు మార్గము ఏర్పడి ఉన్నది. 12 దైవములతో కలిసి అన్ని ఉన్నత ఆత్మలు తమ యొక్క నక్షత్ర కాంతిని భూమికి పంపుతూ ఉన్నారు. ఎందుకంటే అగస్త్యుని యొక్క ఆకర్షణ శక్తి గొప్ప శక్తి రూపాన్ని సంతరించుకొని ఉన్నది. రాబోయే అమావాస్య వరకు ఆకాశలోకమే పూర్తిగా భూమిపైకి దిగుతున్నది. ఈ విషయమును ప్రాణశక్తి యొక్క సూక్ష్మ భావ తరంగాలను తీసుకునే సామర్థ్యం ఉన్నవారు అనుభూతి చెందగలరు. కలి ఎల్లలో మానవుల ఆత్మలను ప్రాణములను ఈశ్వరుని కాంతిశక్తి ఆకర్షిస్తూ ఉన్నది. కానీ బుద్ధి అనేది భౌతికంలోనే నిలుస్తూ ఉన్నది. భౌతికపరమైన బుద్ధి అనేది స్వార్థపూరితమైనది. ఆంతరంగిక బుద్ధి అను జ్ఞానము లోకహితము కోరుకొనున్నది. ఈ సమయంలో అనేక మంది మానవులు స్వార్థం అనే అహంకారపూరితమైన జీవితం నుండి సులభముగా బయటపడగలరు. అయితే లోకహితము అను జ్ఞానము సిద్ధించుటకు పూర్తిగా మేలుకున్న అవగాహన స్థితి పొంది ఉండాలి. తల్లిదండ్రులు శివలోకమునకు ప్రయాణమైపోయి వెళ్ళిపోయిన స్థితిలో కూడా సంతానం వారితో కలిసి పయనించకుండా నిలిచిపోవుట వలన ఏమీ ప్రయోజనము ఉండబోదు. ప్రియమైన మానవులారా, మీ ప్రాణము ఆత్మయు పైకి వెళ్ళి ఈశ్వరునితో కలయిక చెంది అర్థం చేసుకుని ఉన్నందున మీ దేహము దానికి సంబంధించిన మీ బుద్ధియు విడిపడి మీ ప్రాణముతో కలిసిపోవాలి. అలా జరగనప్పుడు శరీరంలో పలు విధములైన కంపనలు ఏర్పడును. ఎక్కడికి వెళ్ళినా ఏ పనులు చేస్తున్నను నాకేమి ప్రయోజనము అనియు నన్ను అందరూ కీర్తిస్తున్నారా లేదా అన్న ఆలోచనలు మీలో ఏర్పడుతూ ఉండడాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇదే మీ స్వీయ బుద్ధి యొక్క దశ అయి ఉన్నది. స్వీయ బుద్ధి అనేది నేను అనే స్వభావం నుండి బయటపడినప్పుడు మాత్రమే ప్రాణము ఆత్మచే ఆకర్షింపబడి అంతరిక్షంలోకి భౌతికంగా ప్రయాణించటాన్ని కూడా మీరు తెలుసుకొనగలరు. లోపల ఎటువంటి అవసరాలను అన్వేషణను ఏర్పరచకుండా ఉండుట ఒకటే అత్యున్నతమైన మార్గమును పొందుటకు కావలసిన ఏకైక మార్గము. మీ ఆలోచనలను పరిశీలన చేసుకొనండి. నేనే జ్ఞాన దండాయుధపాణి అనే రూపం ధరించి ఆ తత్వాన్ని పూర్తిగా స్వీకరించి అగస్త్యుల వారితో కలిసిపోయి ఉన్నను. మీ శిరస్సు లోపల ఉన్న రాయల్ గ్లాండ్ లేదా పిట్యూటరీ గ్లాండ్ అనేది పరిపూర్ణమైన జ్ఞానమును పొందవలసిన సమయం ఆసన్నమైనది. దీని వలన జరగబోయేది ఏమిటి? అందరికీ అంతరిక్షంలోని ఆత్మల యొక్క వీర్యవంతమైన అయస్కాంత శక్తి నిర్దుష్టంగా కురిపించబడుతూ ఉన్నది. అందువలన షణ్ముఖుడనైన నేను జ్ఞానదండాయుధపాణిగా వ్యవహరించనున్నాను. ఎందుకంటే మానవుని శిరస్సులో ఉన్న రాయల్ గ్లాండ్ లేదా పిట్యూటరీ గ్లాండ్ జ్ఞానముతో నిండి ప్రభావితమవుతూ ఉన్నది. ఎవరైతే తమ ఆత్మ విడుదలకై ప్రయత్నములు సలుపుతూ ఉన్నారో
ఎవరైతే ముక్తిని కోరి ప్రయాణిస్తూ ఉన్నారో, ఎవరైతే తమ లోపలి తెరలను తొలగించుకొని ఆత్మ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారందరి పిట్యూటరీ గ్లాండ్ వీర్యవంతంగా పనిచేయుట ప్రారంభించును. అంతేకాక ఉన్నతమైన శక్తులు పెరుగనారంభించును. ఇప్పటి నుండి భూలోకము సత్యలోకమునకు ప్రతిబింబముగా మారిపోవును. సత్యాన్ని తెలుసుకోలేని వారు ఈ భూమిపై సంతోషంగా జీవించలేరు. ఎందుకంటే పలు మాయలు నిర్మూలించబడనున్నవి. స్కందుని అనుగ్రహము వెలికివచ్చును. మానవులందరి పిట్యూటరీ గ్రంథులకు అంతరిక్ష లోకాల ఉన్నత ఆత్మల నుండి విభిన్నమైన ఇంధనములు అందించబడుతున్నవి. అందువలన వారి ఆలోచనలలో మార్పులు ఏర్పడగలవు. భౌతికమైన వెతుకులాటలు తగ్గిపోయి అంతరంగ శోధన మొదలగును. తనలో నివసించే పరమాత్మను దర్శించాలని అభిలాష పెరుగుతుంది. దానికి కావలసిన మార్గము కూడా కనిపించును. ప్రేమతో నిండిన ఆత్మలకు జ్ఞానమును పెంచుటకై శక్తులను నేను అందిస్తాను. మీ స్వార్థపూరిత ఆలోచనలు, దుష్ట ప్రవృత్తులు సులభముగా మారిపోగలవు. కావున ధ్యానములను చేస్తూ పంచేంద్రియములను సంక్షేపించి శరీరముని ప్రాణమును ఒకే సమతౌల్య స్థితిలో ఉంచుకొనాలి. ఈ సమయం బంగారు కాలం. అతీతమైన అయస్కాంత శక్తి భూమిపై పరుచుకొనుచున్నది. కాబట్టి తెలుసుకున్న వారు దైవ కృపను పొంది ఉన్నత స్థితి చేరుకోవాలి. శరీరాన్ని దాటి జ్ఞానాన్ని పొందాలి అంటే మీ బుద్ధిని లోపల పరీక్షించుకొనండి. లోపల భావనలను చూసి తెలుసుకొని సూక్ష్మమైన భావనలను తెలుసుకునే తత్వాన్ని మీ పిట్యూటరీ గ్లాండ్ వ్యక్తం చేయును. మీ మెదడు లోపల ఉన్న రాయల్ గ్లాండ్ లేదా పిట్యూటరీ గ్లాండ్లో నివసించేది నేనే. బుద్ధి అణువులను ఉత్పత్తి చేసే నేను భావనల యొక్క సత్యాన్ని గ్రహించే శక్తులను మీ బుద్ధికి అందజేస్తాను. సత్యయుగం యొక్క రెండవ వాకిలి తెరుచుకొన్నచో కలి వీర్యము తగ్గిపోవును. ఆది దీపముల ద్వారా దైవశక్తి అనబడు అయస్కాంత శక్తుల ప్రకంపనా తరంగాలు ఈ లోకమంతటా ప్రవహించును. అప్పుడు మానవులు కలిబారి నుండి బయటపడగలరు. గ్రహించి ప్రవర్తించండి. ఆఖరు దశలో కలి అత్యంత వీర్యవంతంగా పోరాడును. అయితే ఆఖరుకు తన శక్తిని కోల్పోవును. అందరూ మీలో ఉన్న కలి అనబడు విష కలుషితాలను లేదా టాక్సిన్స్ని తెలుసుకొని ప్రవర్తించండి. స్వార్థమును దుష్ట కార్యములను ప్రేరేపించు బుద్ధిని మీరు నిర్మూలించవలసి ఉన్నది. జ్ఞానమునిచ్చే బుద్ధి కావాలని ప్రార్థనలు చేయండి. మీ రాయల్ గ్లాండ్లో శూన్యములు పెరుగుటను, పలు ముద్రలు తీసివేయబడుటను, సత్యము జ్ఞానము పెరుగుటను తెలుసుకొనండి. వెలుపల జరుగుతున్న కలి పోరాటం మిమ్మల్ని అంటకూడదు. అంటే జ్ఞానమును కోరుకుని దైవాన్ని ప్రార్థన చేయండి. సత్యమే గెలుస్తుంది. జ్ఞానం ఒకటే ఆధారం అవుతుంది. నేను ఎప్పుడు వెన్నంటే ఉండి కాపాడగలను. శక్తులను కూడా కురిపిస్తాను. జ్ఞాన దండాయుధ పాణి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు.